శ్రీ లలితా సహస్రనామ విపులవాఖ్యానం 9వ నామం క్రోధాంకారాంకుశోజ్వల. క్రోధమనెడు గుణమునకు ఆకారం దాల్చినదిగా దేవి అంకుశమును తెలియవలెను. అట్టి అంకుశమును ధరించిన ఉజ్వలమూర్తిగా ఈ నామం దీనిని ప్రస్తుతి చేయుచున్నది. మదించిన ఏనుగు వంటి స్వభావమును కూడా నియమింపగలనని అంకుశము తెలుపును. మదించిన వారికి భయం లేదు, భక్తి ఉండదు. అట్టి వారిని సైతం ఉజ్వలమైన తన క్రోధమను అంకుశముతో సర్వశక్తిమయీ అయిన దేవి శిక్షించి రక్షించగలదు. మదము కరుడుగట్టిన అజ్ఞానము, దానిని పటాపంచలు చేయగల ఆయుధముగా దేవి అంకుశమును భావింపవలెను. యమించునది అంకుశమను సత్యము తెలియవలెను. అంకుశాకారము జ్యోతిష్యమున శనిగ్రహమునకు వినియోగింతురు. లోకమున ధర్మం తప్పి వర్తించు వారిని యముని రూపమున దేవియే శాసించుచుండును. కాలక్రమమున ఎంతటి మొనగాడినైనను శనిగ్రహచారం ద్వారా దేవి బలహీనపరచగలదు. ఏనుగైనను కాలవశమున పీనుగ కాగలదు కదా. కాలరూపమున సమస్త జీవులను నిష్కర్షగా నియమించు శనిగ్రహ తత్వమును అంకుశముగా వేద ఋషులు సంకేతించిరి. ధర్మమున దేవి జీవులను నియమించునని సందేశమిచ్చుటమే క్రోధమే ఆకారంగా గల అంకుశమును ధరించినట్లుగా తెలియవలెను. సామాన్యులను కాలము రూపమున దేవి నియమించును. కొందరిని కష్టముల ద్వారా, మరికొందరిని నష్టముల ద్వారా, ఇంకొందరిని అపజయము అపకీర్తి ద్వారా, రోగముల ద్వారా మరియు పీడల ద్వారా కర్మఫలములను అనుభవింపచేసి ధర్మ మార్గమున నిలబెట్టును. అన్నిటికీ మించి మృత్యువు రూపమున జీవుల సమస్త సంపాదనములను హరించి జీవనము పునఃప్రారంభమగునట్లు చేయును. విశేష ప్రజ్ఞ కలిగి అధర్మము నాచరించు వారిని తానే అవతారమూర్తిగా దిగివచ్చి శిక్షించును. అతి విశేష శక్తులతో విజృంభించిన మహిష బండాసురాదులను తానే స్వయంగా దిగివచ్చి శిక్షించును. ఎవనికి ఏ శిక్ష విధించినా రక్షింపబడునో అట్టి శిక్షను సమతూకముగా అందించగల శక్తియే అంకుశమను దేవీ ఆయుధము. త్రిమూర్తులు సైతము ఆమె ఆజ్ఞకు లోబడి సృష్టి నిర్వహణము గావించుచున్నారు. వారికి సృష్టి యందు అవరోధము ఏర్పడినచో తానే స్వయంగా చక్కదిద్దగలదు. అజ్ఞానందాకారమగు తగు విధముగా శిక్షించి జీవ ప్రజ్ఞను జ్ఞానమునందు నిలుపు ఉపకరణముగా అంకుశము వినియోగపడుచున్నది. కావున దేవీ భక్తులు క్రోధముతో కూడిన ఈ అంకుశమును జ్ఞానప్రదమని భావించి నమస్కరించి స్తుతింతురు. రాగమను పాసము ఒక హస్తమున ధరించిన దేవి మరి ఒక హస్తమున క్రోధమను అంకుశమును ధరించి సృష్టి జీవుల యందు రాగము మితిమీరకుండనట్లుగా చక్కబెట్టుకొనుచున్నది. సృష్టి యందు ఈ విధముగా రాగమును పెంచునది, మితిమీరినప్పుడు త్రుంచునది కూడా దేవియే. సత్సాధకుడు వీనిని గమనించి కష్టనష్టములు అపజయము కలిగినప్పుడు దేవియే కాలరూపమున త్రుంచుచున్నదని భావించి ప్రతీకారవాంఛ లేక నిరాశ నిస్పృహలు చెందక దేవిని శరణు పొంది ధర్మమున తనను తాను నియమించుకొనును. ఇష్టకాలం వచ్చు వరకు తలదాచుకొని మౌనంగా జీవించును. నలుడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు వంటి మహాత్ముల జీవితముల యందు ఈ సత్యమును గమనింపవచ్చును. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.